లో నిర్వహించడం అనేది చాలా స్పష్టమైన సంకేతం. అంతకుముందు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణలో సభ పెట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటి నుంచి సీరియస్‌గా కామెంట్స్ మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. కానీ అది తెలంగాణలో కాంగ్రెస్‌ని ఉద్దేశించి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద పొలిటికల్ ఫైట్ అని ఢిల్లీలో నిన్న చేసిన కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది. అంటే ఏ పార్టీకైనా ముందు దేశం ముఖ్యం. ముఖ్యంగా జనసేన పార్టీకి జాతి సమగ్రతే ముఖ్యం. ఆ తర్వాతే రాష్ట్రం, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయాలు అని చెప్పి. అంటే ఏ అధికారం, పదవుల కోసం పార్టీ పెట్టలేదు అని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దేశంలో ఇవాళ విచ్ఛిన్న రాజకీయాలు చేస్తున్న పార్టీలకు సమాధానం చెప్పడానికే ఢిల్లీలో ఒక స్ఫూర్తి నింపడానికే సమావేశం పెట్టామని చెప్పారు. ముఖ్యంగా ఈ మధ్య జన్జీ జన్జీ అని మాట్లాడుతున్నాం అందరూ. కానీ తెలంగాణలో 1200 మంది బలిదానం చేసుకుంటే, అమరులైపోతే 12 ఏళ్ళైనా కూడా ఇంకా వాళ్ళ గురించి వాళ్ళకి న్యాయం చేయాలని పార్టీలకి అనిపించలేదా? అంటే వాళ్ళ బలిదానాలతో గద్దెనెక్కారు అని చెప్పి ఇది కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. అంతకుముందు 10 ఏళ్ల పాటు అధికారంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ని ఉద్దేశించి అన్నారు. ఎందుకంటే 1200 మందికి ఇంకా పూర్తిగా న్యాయం జరగలేదు. వాళ్ళకి న్యాయం జరగడం కోసం, వాళ్ళకి నివాళులు అర్పించడం కోసం నేను వస్తానంటే నన్ను అడ్డుకుంటారా? సో ఈ అడ్డుకోవడం అనే అంశం ఎప్పుడైతే మొదలైందో అది కొనసాగుతూనే ఉండేలాగే కనిపిస్తోంది. వాళ్ళకి నివాళులు అర్పించడానికి నేను వస్తానంటే మీ హిపోక్రసీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. బట్ జనసేన పార్టీగా నేనెందుకు తెలంగాణ రాకూడదు అని. తెలంగాణలో లక్షల మంది, ఓవరాల్గా ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా ఉన్న జనసేన కార్యకర్తలు కొత్తగా ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా ఈ భావజాలానికి ఆకర్షితులై 100ల మంది వస్తున్నారు. సో వాళ్ళ కోసం తాను ఏదో ఒకటి చెయ్యాలి అని మరోసారి చెప్పారు. సో మొత్తం దీని బ్యాక్గ్రౌండ్ అంతా ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే, ఒకటి తెలంగాణలో పార్టీ బలోపేతం. కేవలం తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో జనసేన పార్టీ విస్తృతంగా పెంచే ఒక ఆలోచన. అలాగే భావజాలం, జాతీయ భావజాలం, రాష్ట్రము, పార్టీ ఇవన్నీ సెకండరీ. దేశ సమగ్రత అనేది మొట్టమొదటి పాయింట్గా. అంటే బీజేపీ ఏదైతే నేషన్ ఫస్ట్ అనే ఒక పంధాలో రాజకీయం చేస్తుందో అదే టోన్లో, అదే లైన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. తప్పేం లేదు, ఎందుకంటే జాతి ప్రయోజనాలు ముఖ్యమని ఎవరన్నా ముందుకెళ్ళచ్చు. కానీ దీని మీద కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడించే తోలుబొమ్మ అన్నారు, ఆటబొమ్మను కూడా కాదు, తోలుబొమ్మ అన్నారు. అలాగే తెలంగాణ విషయంలో ఆయన తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే ఊరుకోమని. ఈ మాట ఎందుకన్నారు? ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇది మూడోసారి ఈ జూన్ 2 నుంచి ఏర్పాటుకి సంబంధించి నేను వ్యతిరేకం కాదు, జరిగిన తీరు సరిగ్గా లేదనే మాట మీద నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాను అన్నట్టు నేను కూడా మాట్లాడారు. కాకపోతే దట్ ఈస్ వెరీ అన్నెసరీ. ఎందుకంటే 12 ఏళ్ల తరువాత 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ విడిపోయినా సరే నిజంగా అన్నదమ్ముల్లాగే ఉంటూ ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ విభజన ప్రక్రియ గురించి మళ్ళీ మాట్లాడడం అనేది తెలంగాణవాదుల సెంటిమెంటు మీద మళ్ళీ కామెంట్ చేయడమే అవుతుంది. ఇంకో మాట అన్నారు, భావజాలం ఏదైతే భావోద్వేగాన్ని రగిలించిందో, ఏది ఉద్యమ తాలూకా భావజాలం, దానికి ఇంతమంది యువత బలైపోయారు అన్నారు. ఎస్, నిజంగానే 1200 మంది అమరులైపోవడం అనేది చాలా దురదృష్టం. వాళ్ళకి నిజంగానే న్యాయం జరిగిందా అంటే ఎస్, అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆ కుటుంబాలకు ఎంత న్యాయం చేశాయి, ఏం చేశాయని మనకు తెలుసు. ఏదో కొంతమందికి సీట్లు ఇస్తేనో, కొంతమందికి ఉద్యోగాలు ఇస్తేనో అవ్వదు కదా. ఒక రాష్ట్రం కోసం పోరాడిన అందరి కుటుంబాలకి న్యాయం జరగాలి. మరి దాని గురించి ప్రభుత్వాలు ఏమి పట్టించుకున్నాయి, పట్టించుకోలేదు అనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడడం అనేది ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలకి నచ్చని అంశం. కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే కవిత పార్టీయా, బీఆర్ఎస్ఆ, ఇంకొక పార్టీ. కానీ ఇవాళ వీళ్ళ మాటలు, సపోజ్ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో వివాదం, కొత్తగా ఇప్పుడు కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి, మెట్రో విస్తరణ కోసం మెట్రోని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాక నిధులు ఎందుకు మాకు ఇవ్వట్లేదు, ఆంధ్రప్రదేశ్లో మాదాపూర్ హైటెక్ సిటీ కలిపితే ఎంత బుడ్డంతుండే మహానగరం, ఆయన మహానగరం అనలేదు కానీ విశాఖ మహానగరం కదా, అంత ఉండదు, దానికి ఇచ్చారు అక్కడ అనుమతులు, ఇక్కడ ఇవ్వరా అని.
మళ్ళీ అదొక కొత్త వివాదానికి దారితీస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రెవెన్యూ జనరేటివ్ సెంట్రిక్గా ఉన్న సిటీ ఇప్పుడు ఏమన్నా ఉందంటే అది విశాఖపట్నమే. దాన్ని తీసుకొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి మాదాపూర్తో పోల్చారు. సో ఈ రకమైన వ్యాఖ్యలు మెట్రో విషయంలో నిధులు కావాలి కరెక్టే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో మహానగరమైన విశాఖతో పోల్చడం, అలాగే జాతి సమగ్రత కోసం అని ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ ప్రాంతాల గురించి కాదు దేశం సమగ్రంగా ఉండాలని మాట్లాడుతూ మళ్ళీ తెలంగాణ విషయంలో మాట్లాడడం, ఇవన్నీ కొంత కాంట్రడిక్టరీగా ఉండడము, ఒక కొత్త విభేదాలకు వివాదాలకు కారణభూతం అవుతాయనే ఒక టెన్షన్ అయితే ఒకటి ఉంది. అలాగే జన్జీ ఇప్పుడు యువత వాళ్ళ ఆలోచనలు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఇవన్నీ బియాండ్ ఆలోచిస్తున్నారు అని కూడా చెప్పారు. కానీ ఒక ట్రాప్లో పడుతున్నారు అన్నట్టు అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. అది ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ ఏదో పేర్లు కొత్త కొత్త పేర్లు పెట్టుకుని చేసే విధానాలు, వీటిని వల్ల విచ్ఛిన్నకర రాజకీయాలు మొదలవుతాయి అన్నారు. ఇప్పుడు నిన్న అతని మీద అభిజిత్ అతని మీద దాడి జరిగింది, కాక్రోచ్ పార్టీ ఫౌండర్ మీద. సో ఆ దాడి చేసిన అతను నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, నాకు జాతీయ సమైక్యత భావం అనేది ఇంపార్టెంట్, సో వీళ్ళు విడదీసే రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు అతను దాడి చేసిన అతను మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ నిన్న ఆయన మాట్లాడిన ఏదైతే ఆ విధానం ఉందో అది ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల వాళ్ళు రెచ్చగొట్టే చర్యలు మాటల వల్ల దేశంలో సమగ్రత దెబ్బతింటుంది, ఐక్యంగా ఉండాలి మనం అనే భావం దెబ్బతిని విభజన రాజకీయాల వైపు దారితీస్తాయి. సో దట్ కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలు చేస్తోంది, ఈ శక్తులు విభజన రాజకీయాలు చేస్తున్నాయి అనేది కీలకంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సో దీనికి మళ్ళీ మొదటికి వచ్చిందా అని, ఎందుకంటే మళ్ళీ మొదటికి వచ్చిందంటే 2014 విభజన ముందు ఉన్న పరిస్థితి ఏది, సెంటిమెంటు, ఎమోషను, భావోద్వేగము అది అప్పటికైపోయింది రాష్ట్రం సిద్ధించే వరకు. ఆ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా ఎదగాలి, దేశంలోనే రెండు టాప్ చేయాలి. చంద్రబాబు నాయుడు అంటూ ఉంటారు తెలుగువాడు టాప్లో ఉండాలి ఎక్కడికి వెళ్ళినా అని. సో ఇప్పుడు దాని నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ ప్రాంతం ఈ ప్రాంతం, సరే నిన్న విభజన సంబంధించి కొన్ని నిధుల వివక్ష గురించి మాట్లాడారు. అంటే నా మీద వివక్ష చూపిస్తూ మీరు తెలంగాణ నన్ను రానివ్వలేదు, నేను ఎందుకు రాకూడదు అని పవన్ కళ్యాణ్ అడిగితే తెలంగాణ మీద మీరు వివక్ష చూపిస్తున్నారు, దక్షిణాదిలో టాప్గా ఉన్న రాష్ట్రం మీద వివక్ష చూపిస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. సో ఈ వివక్షాపూరిత విభజన పూరిత రాజకీయాలు దేశానికి ప్రమాదకరము అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. బట్ ఇందులో కాంట్రడిక్షన్స్ ఏంటి, ఆయన వాదన ఏంటి, దాని మీద పీసీసీ చీఫ్ అన్న కామెంట్ ఏంటి, తెలంగాణ ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని మాదాపూర్తో పోల్చడం కరెక్టేనా, దీని మీద ఆల్రెడీ నెటిజన్స్ కామెంట్స్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా బ్రేక్ తర్వాత మాట్లాడతాం. సీరియస్గా కామెంట్స్ మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. కానీ అది తెలంగాణలో కాంగ్రెస్ను ఉద్దేశించి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద పొలిటికల్ ఫైట్ అని ఢిల్లీలో నిన్న చేసిన కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది. అంటే ఏ పార్టీకైనా ముందు దేశం ముఖ్యం, ముఖ్యంగా జనసేన పార్టీకి జాతి సమగ్రతే ముఖ్యం, ఆ తర్వాతే రాష్ట్రం, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయాలు అని చెప్పి. అంటే ఏ అధికారం పదవుల కోసం పార్టీ పెట్టలేదు అని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశంలో ఇవాళ విచ్ఛిన్న రాజకీయాలు చేస్తున్న పార్టీలకు సమాధానం చెప్పడానికే ఢిల్లీలో ఒక స్ఫూర్తి నింపడానికే సమావేశం పెట్టామని చెప్పారు. ముఖ్యంగా ఈ మధ్య జన్జీ అని మాట్లాడుతున్నాం అందరూ, కానీ తెలంగాణలో 1200 మంది బలిదానం చేసుకుంటే అమరులైపోతే 12 ఏళ్ళైనా కూడా ఇంకా వాళ్ళ గురించి వాళ్ళకి న్యాయం చేయాలని పార్టీలకి అనిపించలేదా? అంటే వాళ్ళ బలిదానాలతో గద్దెనెక్కారు అని చెప్పి ఇది కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. అంతకుముందు 10 ఏళ్ల పాటు అధికారంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ని ఉద్దేశించి అన్నారు. ఎందుకంటే 1200 మందికి ఇంకా పూర్తిగా న్యాయం జరగలేదు. వాళ్ళకి న్యాయం జరగడం కోసం, వాళ్ళకి నివాళులు అర్పించడం కోసం నేను వస్తానంటే నన్ను అడ్డుకుంటారు. సో ఈ అడ్డుకోవడం అనే అంశం ఎప్పుడైతే మొదలైందో అది కొనసాగుతూనే ఉండేలాగే కనిపిస్తోంది. వాళ్ళకి నివాళులు అర్పించడానికి నేను వస్తానంటే మీ హిపోక్రసీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. బట్ జనసేన పార్టీగా నేను ఎందుకు తెలంగాణ రాకూడదు అని, తెలంగాణలో లక్షల మంది, ఓవరాల్గా ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా ఉన్న జనసేన కార్యకర్తలు